గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. మనకు తెలుసు ఇప్పుడు ఏం జరుగుతుంది రాష్ట్రంలో, రాజకీయం ఎట్లా నడుస్తుంది అనేది మనందరికీ తెలిసిందే. ఒకటే చర్చ, కవిత గారు పార్టీ పెడతారా, ఏమవుతుంది కల్వకుంట్ల ఫ్యామిలీలో, వారు బీఆర్ఎస్లో ఏమవుతుంది. 25 సంవత్సరాలు అయిపోయింది పార్టీ, కానీ ఆ ఖుషి ఏడ లేకుండా మరి 25 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచే బీఆర్ఎస్ పార్టీలో ఏమంటారు అసలు ఒక టైప్ ఆఫ్ అలజడి అనమాట. కారణం ఏంది? సరే, డిఫరెంట్ ఒపీనియన్స్ అయితే వస్తున్నాయి, అంటే రాజకీయ పార్టీల నుంచి ఒపీనియన్స్ వస్తున్నాయి, దట్స్ ఆల్ రైట్. కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ తను చెప్తే అథెంటిక్గా ఉంటుంది అనిపించింది. అందుకనే మనతో పాటు ఉన్నారు రమ్యారావు గారు, కల్వకుంట్ల రమ్యారావు గారు, రేగుల పార్టీ. సో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడంతోని. మేడం నమస్తే. నమస్కారం అండి. ఎట్లున్నారు మ్యామ్? ఓకే అండి. ఏమవుతుందో ఏం అర్థమవుతలేదు మ్యామ్ అసలు. అంటే యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్, మీరు కేసీఆర్ గారి అన్న కూతురు కాబట్టి మీకు ఇంకా మంచిగా తెలుస్తుంది అసలు ఏమవుతుంది, వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరుగుతుంది అనేది మీరే చెప్పాలి. ఇంకా ఏమవుతుంది? డిఫరెంట్ టాక్స్, అంటే కవిత గారు పార్టీ పెడతారనో, దూతలు పోయినరు ఆమె దగ్గరికి, చర్చలు జరుపుతున్నారనో, బుజ్జగిస్తున్నారనో, ఇట్లా రకరకాలుగా వస్తున్నాయి. మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి మ్యామ్? కవిత పార్టీ పెట్టడానికి ప్రిపేర్ అయ్యింది, అది వాస్తవం. ఓ, రాయబారానికి వెళ్ళింది వాస్తవం. ఇంకా సెట్ అవ్వలేదు అనేది వినిపిస్తుంది, కాంప్రమైజ్ అవ్వలేదు అనేది వినిపిస్తుంది. ఓకే. ఏంది మ్యామ్ తనకున్న ప్రాబ్లం ఏంది అసలు? గంత మంచిగా ఉండే కదా 25 సంవత్సరాలు పార్టీ సెలబ్రేషన్ అంత పెద్దగా చేసుకున్న తర్వాత అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఏంది? అంటే బీఆర్ఎస్ రజతోత్సవ సభ అనే దాంట్లో డయాస్ మీద కవిత పిక్ లేదు, మాట్లాడడానికి మైక్ ఇవ్వలేదు. సో కవిత అర్థం చేసుకుంది, ఓన్లీ కేటీఆర్నే మా నాన్న ప్రమోట్ చేస్తున్నాడేమో అనేది అర్థం చేసుకొని కోపంలో లెటర్ రాసుకుంది. ఫస్ట్ రోజు ఏం స్టేట్మెంట్ ఇచ్చింది మనందరం చూసినాం, మేడే రోజు. సెకండ్ డేట్ రోజు లెటర్ రాసుకుంది. ఇంకా రిలీజ్ ఎప్పుడు చేసుకుందో, ఎప్పుడు అక్కడికి పంపించిందో, అసలు అక్కడికి రీచ్ అయిందో రీచ్ కాలేదో కూడా తెలియదు. అంటే లెటర్ ఎక్కడ లీక్ అయినట్టు? తనే లీక్ చేసింది అంటున్నారా, లేకపోతే ఎవరు లీక్ చేసింది ఎవరు అంటున్నారు? మరి కవిత మటుకు యుఎస్ నుంచి రాగానే ఎయిర్పోర్ట్ నుంచి ఎవరు లీక్ చేసిండ్రు నేను రాసింది అని కవిత క్వశ్చన్ చేస్తుంది. ఒక వర్గం ఏమో అసలు లెటర్ రీచ్ అవ్వలేదు అంటుంది. ఓకే, మరి ఎవరు లీక్ చేసినట్టు ఇక్కడ? తనకిచ్చి తనే లీక్ చేసిందా? మరి తనే లీక్ చేసిండ్రా? మీడియా మీకే సోర్స్ ఎక్కువ ఉంటుంది కదా. మీరు చెప్పండి మ్యామ్, అంటే తన మనస్తత్వం మీకు తెలిసి ఉంటుంది కాబట్టి. నిజంగానే ఫాదర్కి లెటర్ రాసిండ్రు, ముందేమో అసలు అది తన రైటింగే కాదేమో, తను కాదేమో అని ఇట్లా రకరకాల చర్చలు వచ్చినాయి మ్యామ్. తీరా చూస్తేనేమో లేదు నేనే రాసిన, మా ఫాదర్కి రాసిన, ఎవరు లీక్ చేసిండ్రు అని తను కోవట్లు అంటుంది, దయ్యాలు అంటున్నది, మా నాన్న దేవుడు అంటుంది. ఇక మీరు చెప్పాలి, దయ్యాలు ఎవరు, కోవట్లు ఎవరు అనేది మీరు చెప్పాలి. ఇక నేను ఎప్పుడు దయ్యాలనే మాట ఇంతవరకు ఎన్నోసార్లు అక్కడ విమర్శించాల్సి వచ్చినా ఆ వర్డ్ యూజ్ చేయలేదు. ఓకే, కానీ కవితనే దయ్యాలు, ఓన్లీ మా నాన్న దేవుడు, మిగతా వాళ్ళు దయ్యాలు అంది. అంటే నాన్న తప్ప అక్కడ ఉన్న వాళ్ళందరూ దయ్యాలే కదా, వాళ్ళ అమ్మ ఇంక్లూడ్, అమ్మతో కూడా. ఓకే. ఇప్పుడు మమ్మీ సపోర్ట్ కూడా లేదంటున్నారా కవితకి? నేను అంటే అనట్లేదు, తన మాటల వల్ల. తన మాట తనే చెప్పింది కదా, నా లెటర్ ఎట్లా లీక్ అయింది, మా నాన్న దేవుడు అంత దయ్యాలు చుట్టున్నారు అంది. అంటే ఇంక్లూడ్ వాళ్ళ అమ్మ కూడా కదా. అక్కడ ఓన్లీ స్పెసిఫిక్గా నాన్న అని మెన్షన్ చేసింది, అవునా కాదా? అవును, అమ్మ అని ఎందుకు అనలేదు? అమ్మ నాన్న దేవుళ్ళు అనాల్సింది కదా. అంతే కదా మరి. అంటే మదర్ కూడా సహకరిస్తలేరా? అంటే కవిత గారికి అండగా లేరా? అంటే వాట్ యు వాంట్ టు సే మ్యామ్? నేను ఎప్పుడు మాట్లాడినా కానీ ఏదో నాకు
టీఆర్ఎస్లో ఉన్నప్పుడు పదవి ఇవ్వకుంటే బయటకు వచ్చి నేను కాంగ్రెస్లో పనిచేస్తున్నా, నేను విమర్శిస్తున్నా అని మీడియా కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు అనుకున్నారు. అనుకునేటట్టు వాళ్ళు అట్లా క్రియేట్ చేశారు. కానీ ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాలి, మీరు అర్థం చేసుకోవాలి. పదవులు అధికారం అనుభవించి 10 సంవత్సరాలు ప్రజల గురించి ఆలోచించకుండా పవర్ ఎంజాయ్ చేసి ఈరోజు మళ్ళీ ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు దయ్యాలంటున్నారు అర్థం చేసుకోవాలి. నేను ఎప్పుడు అక్కడ ఒకటే పర్సన్ టార్గెట్ చేసేదాన్ని, శకుని అని. ఆ శకుని వల్ల ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అవుతుంది, ఇబ్బందులు అవుతున్నాము అని నేను ఎప్పుడు మెన్షన్ చేసేదాన్ని. కానీ సొంత కూతురు కన్న కూతురు కవితనే మా నాన్న దేవుడు మిగతా వాళ్ళు దయ్యాలు అంది. ఇది దాంట్లో ఎంత పెద్ద అర్థం ఉంది. ఓకే, ఇప్పుడు ఒక్కళ్ళు కూడా సపోర్ట్ లేరు తనకి, తన అమ్మతో సహా కూడా తనకు సపోర్ట్ లేరు, అంతేనా? ఏం దీనికి సపోర్ట్ లేరు. సపోర్ట్ ఉంటేనే కదా నీకు ఓడిపోయినా ఎమ్మెల్సీ వచ్చింది. ఇప్పుడు ఏదన్నా అడగాలనుకుంటే స్ట్రైట్గా అడగాలి. నీకు వాటాలు కావాలన్నా, ఇంకా పార్టీల ప్రమోషన్ కావాలన్నా డైరెక్ట్ కేసీఆర్ని కలిసి అడగవచ్చు. కేసీఆర్ గారు కలిసే పరిస్థితి లేకుంటే అన్న కేటీఆర్కి చెప్పుకోవచ్చు. అన్న కేటీఆర్ కాకుంటే బావ హరీష్ ఉన్నాడు చెప్పుకోవచ్చు. నిన్న రాయబారానికి వచ్చిన దూతలు ఆయన ఎవరు, దామోదర్ రావు గారు, గండ్రమోహన్ రావు గారు, వాళ్ళకి చెప్పుకోవచ్చు. వాళ్ళు వెరీ క్లోజ్ టు ఫ్యామిలీ. అందులో గండ్రమోహన్ రావు అన్నట్టు ఆయన వెరీ క్లోజ్ టు కవిత, వాళ్ళ ద్వారా కూడా చెప్పుకోవచ్చు. నేను ఇది కావాలనుకుంటున్నా, నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పవచ్చు. అందరూ ఎందుకు, వాళ్ళ అమ్మకే చెప్పవచ్చు కదా. డైరెక్ట్ ఇంకా మమ్మీ దగ్గర కదా, మమ్మీకి చెప్తే అసలు పని అయిపోతుంది కదా. జనరల్లీ నాన్నకి ఏదైనా చెప్పాలంటే అమ్మకే చెప్తారు కదా. అది కాదు, తను అనుకున్నది కావాలన్నప్పుడు మొండి పట్టైనా అక్కడ నాన్నకి ఇష్టం లేకున్నా పదవులు తెచ్చుకుంది, టికెట్లు తెచ్చుకుంది, పదవులు తెచ్చుకుంది. 2014లో ఎంపీ టికెట్ తెచ్చుకుంది బలవంతంగానే. తర్వాత ఓడిపోయి ఎమ్మెల్సీ కూడా తెచ్చుకుంది. ఇష్టం లేదా కేసీఆర్ గారికి అది ఇవ్వడం? ఇష్టం లేకుండేనా? కేసీఆర్ గారికి ఇవ్వడం ఇష్టం లేక కదండి. ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ పొలిటికల్గా రావడం ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టం లేదు. ఆయన ప్రతిసారి బహిరంగ సభల్లో చెప్పారు కదా, నాకు రాజకీయ వారసులు లేరు అని చెప్పారు కదా, నేను మియా బీబీ అని చెప్పారు కదా. మీరు పాతయన్నీ చూడండి. అంటే ఆయన మీద ఎంత ప్రెషర్ ఉంది. ఆ ప్రెషర్ తోటి ఆయన ఎవరికి చెప్పుకోలేక, ఏం చేయలేక వీళ్ళందరూ ఏం చేసినా చూస్తుండాల్సి వస్తుంది. నిజమా? నిజమా ఏంటి కనిపిస్తుంది కదా, లైవ్లో మనకి కనిపిస్తుంది కదా అండి. కేసీఆర్ గారు అంత వీకా? కేసీఆర్ వీక్ కాదండి, అక్కడ ప్రెషర్. ఇప్పుడు బయట వాళ్ళతోటి రాజకీయం చేయడం చాలా ఈజీ ఉంటుంది, ఇంటి వాళ్ళ ప్రెషర్ తట్టుకోవడం చాలా ఇబ్బంది ఉంటుంది. బయట రాజకీయం చాలా అవలీలగా అవతల పార్టీ వాళ్ళను వాళ్ళ ఎత్తులను చిత్తు చేసే వ్యూహాలు ఆయన దగ్గర ఉంటాయి. అంత స్టఫ్, సబ్జెక్టు, అంత సత్తా ఆయన దగ్గర ఉంది. కానీ ఇంటి కూడా తట్టుకోలేకపోతున్నారు. ఆయన మీద అంత ప్రెషర్ ఉంది, అంత ఇబ్బంది ఉంది ఆయనకు. ఓకే, సో పదవులు ఇవ్వడం ఇష్టం లేకపోయినా చచ్చినట్టు ఇవ్వాల్సి వచ్చింది, అంతే కదా. మరి కేటీఆర్ గారిని కూడా మరి పక్కకు పెట్టాలి కదా. ఓన్లీ కవిత గారికి ఎందుకు ఇంప్లిమెంట్ అవుతుంది? అంటే ఫ్యామిలీలో ఎవరు ఉండొద్దు అంటే కేటీఆర్ గారు వస్తారు, మళ్ళీ కవిత గారు కూడా వస్తారు కదా. ఎందుకు టార్గెట్ కవిత అయినరు? వై నాట్ కేటీఆర్? ఇక్కడ కవిత ఇది కేటీఆర్ ఉండొద్దు, హరీష్ ఉండొద్దు అనేది కాదండి పాయింట్. మీరు కూల్గా అర్థం చేసుకోండి. కవితకి ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్సీ ఉంది కదా. పార్టీల కేటీఆర్ హరీష్తో పాటు తనకు కూడా కేసీఆర్ కూతురుగా, బాస్ కూతురుగా ఇంపార్టెన్స్ ఉంది కదా ఆల్రెడీ. ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ అయిపోలేదు, పార్టీ ఇబ్బందుల్లో ఉంది, ప్రతిపక్షంలో ఉంది. వాళ్ళు ఉండట్లేదా కేటీఆర్ హరీష్? వాళ్ళతో పాటు తను కూడా ఉండాలి కదా. మరి ఏం కావాలి? పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి వెన్నంటూ ఉండాలి కదా. అవును, ఏం కావాలి తనకి? మరి ఇంకేం కావాలి? మరి ఏం కావాలనో సామాజిక అంశాలతోటి బ్యాక్గ్రౌండ్ వేరే, ఫ్రంట్ ఫేస్ లెటర్. అదే బ్యాక్గ్రౌండ్ తను ఏం కావాలనుకుంటుంది మీరు చెప్పాలి. అంటే మీరు ఇన్నర్లీ మీరు ఉన్నారు కాబట్టి అందుకే మీ దగ్గరకు వచ్చిన మీరైతే కరెక్ట్గా చెప్తారు. అంటే తను ఏం కావాలో, సీఎంఆ ఏంది? అది తనొక్కదానికి లేదు, అందరికీ ఉంది. శకుని గారితో సహా అందరికీ ఉంది. అది ఓన్లీ వీళ్ళందరూ ఉండి ఓన్లీ కేసీఆరే మా అధినేత, మాకెవరికి పదవులు వద్దు, మేము
పని చేస్తాం పార్టీలు అందరిలాగా అని అంటే పార్టీ బాగుంటుండే, అసలు ఓడిపోయే పరిస్థితి రాకపోతుండే. ఓడిపోయినా కానీ ఇంకా అధికారంలో ఉన్నాము అని 10 ఏళ్ళు ఎంజాయ్ చేసారు కదా, ఇంకా అధికారంలో ఉన్నాము అనుకొని ఇంకా ఆధిపత్య పోరాటం అక్కడ. పోనీ ఇది వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిండ్రా? కేసీఆర్ గారు అంత చాణక్యుడు అని అంటారు కదా, ఎక్స్పెక్ట్ చేయలేదా ఏంటి ఇట్లా వస్తుందని? ఏంటి ఇట్లా ఫ్యామిలీనే గొడవలు వస్తాయి, కవిత గారు ఇట్లా చేయబోతున్నారు అని అని ఎక్స్పెక్ట్ చేయలేదా? తన మనస్తత్వం తెలుసుగా. చేసిన మొన్నటి వరకు పవర్ ఉంది కాబట్టి వీళ్ళు బయట పడలేదు, వీళ్ళు చేస్తున్నారు అనేది ఆయనకు తెలియకేం లేదు. ఇప్పుడు అవతల పార్టీ నాయకులని వాళ్ళ ఎత్తులను చిత్తులు చేయగలిగే దురదృష్టం ఉన్న ఇతను వీళ్ళు ఇట్లా చేస్తారు అని అనుకుంటారు కదా. కాకపోతే అక్కడ సీఎం కాబట్టి అధికారం ఉంది కాబట్టి వీళ్ళు కొంచెం బయటపడలేదు. ఓకే. మళ్ళీ థర్డ్ టైం కూడా అధికారం వస్తుంది అనుకున్నారు, కేసీఆర్ గారు కూడా అనుకున్నారు, వీళ్ళు అనుకున్నారు, రాలేదు. రాకపోయేసరికి ఇంకా ఇప్పుడు 10 ఏళ్ళ పదవులు అనుభవించిన అధికారం అనుభవించిన వాళ్ళు ఇప్పుడు ఆ అధికారం లేకపోయేసరికి ఆగమగమవుతున్నారు. ఇప్పుడు ఎవరికి పడరా అంటే కేటీఆర్కి కవిత గారు పడరు, హరీష్ రావు గారికి కేటీఆర్ పడరు, కవిత పడరు, ఆ తర్వాత మీరు అంటున్నటువంటి శకుని అంటే సంతోష్ గారే కదా, ఆయనకు వీళ్ళు ముగ్గురు పడరా? ఎవరికి పడరా? అసలు ఎవరైనా ఒక్కళ్ళైనా కలిసిమెలిసి ఉంటారా అక్కడ? ఆ నలుగురు ఎవరు పడరు. అంటే ఎవరి ఇండివిజువల్ గేమ్ వాళ్ళదా? ఎవరి ఇండివిజువల్ గేమ్ వాళ్ళది. పార్టీ కోసం పార్టీ పుట్టించి పార్టీ కోసం కష్టంలో ఉన్నా లాభంలో ఉన్నా పార్టీ కోసం ఆలోచించట ఆయన పెద్ద ఆయన. ఆ తర్వాత ఇక వీళ్ళు ఎవరికి వాళ్ళు మా వర్గం, మా ఆరాటం, మా పోరాటం, మా ఆధిపత్యం ఇదే. రమ్మనంటే ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యి ఉంటే తెలంగాణ భవన్ వేదికగానో మరి ఇంకా ఎక్కడికి వస్తారో వాళ్ళు పెట్టిన అంబేద్కర్ కాడికే వచ్చి మరి చెప్పాలి. నలుగురు శకుని గారితో సహా కవిత, కేటీఆర్, హరీష్ వచ్చి కేసీఆర్ అధినాయకత్వంలో మేము పనిచేస్తాం, మాకేం పదవులు వద్దు, మేము పార్టీని బలోపేతానికి కృషి చేస్తాం, మాకు పదవులు అవసరం లేదు, మేము ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం పనిచేస్తాం అని వీళ్ళు ఒకే వేదిక లేకపోయినా ఒకే ఆ అంబేద్కర్ ముందు నిలబడి వీళ్ళు చెప్పగలుగుతారా? అస్సలు కలిసే పరిస్థితే లేదంటారు. ఇక అంటే ముదిరిపోయిందా, లేకపోతే అసలు ఇక కలిసే ఆస్కారమే లేదా? పరిస్థితే ఉంటే ఈ సిచ్యువేషన్ రాదు కదండి సౌమ్య గారు. ఇప్పుడు పార్టీలో ఎవరో కార్యకర్తను ఎవరో అసంతృప్తున్న ఓ లీడరు లెటర్ రాసిండు కేసీఆర్కు అధినాయకునికి అంటే వేరు విషయం అది, అవునా కాదా? కూతురే రాస్తుందని ఎవరు అనుకోలేదండి. ఒకటి ఫస్ట్ హరీష్ రావు గారి మీదనే ఎప్పుడు ఉంటుండే, ఆయన పోతాడేమో, ఆయన ఏదో చేస్తాడేమో, ఇదే ఎక్కువ మనం చూసినాం. అదంతా ఎవరు క్రియేట్ చేసిండ్రండి? శకుని వాడు క్రియేట్ చేసిండు. వాని గేమ్ గెట్ ఆన్ అవ్వడానికి, వాడు సేఫ్ సైడ్ ఉండడానికి, సేఫ్ జోన్లో ఉండడానికి ఎప్పుడు వాడు అట్లా క్రియేట్ చేస్తుండే కేటీఆర్కి, కవితకి. ఓకే, ఇప్పుడు సక్సెస్ అయ్యింది కదా. ఇప్పుడు ఏందండి, ఎప్పటి నుంచో వాడు అనుకున్నట్టు ఒక్కొక్కరిని డీవియేట్ చేసుకుంటూ వాడు సక్సెస్ అవుతూనే ఉన్నాడు కదా. ఫస్ట్ నన్ను సైడ్ లైన్ చేసేసిండు, ఆ తర్వాత వాళ్ళతో ఉన్నట్టే వండుకుంటూ నటించుకుంటూ వాడొక్కడు కాదు, వాని ఫ్యామిలీ ఉంది, వాళ్ళ శకుని కానీ మదర్ తోటి స్టార్ట్ అయింది అక్కడ. అంటే ఎట్లా ఏం చేస్తారు వాళ్ళ మదర్? వాళ్ళ మదరు కవిత వాళ్ళ మదర్కి సిస్టర్ కదా. అవును. ఆమె కరీంనగర్లో ఉంటుంది. శశికళ దగ్గర రిమోట్ ఉంటుంది. ఆ రిమోట్ ఆన్ చేస్తే ఇక్కడ శోభ మూవ్ అవుతుంది. అసలు శోభ గారి రోల్ అసలు ఏమీ లేదనుకుంటారు కదండి జనరల్లీ. మీరు అసలు ఏమంటారు, బ్లాస్టింగ్ అనమాట. మీరు తను అసలు ఏమే ఉండదు, వెరీ కామ్ డౌన్, అసలు రాజకీయాలకి ఏం సంబంధం ఉండదు అని అందరికీ తెలుసు. మీరు చెప్తుంది చాలా డిఫరెంట్గా ఉంది. అది ఫ్యాక్ట్ సౌమ్య గారు, డిఫరెంట్ ఉండడం కాదు, అది ఫ్యాక్ట్. ఓకే. కన్న బిడ్డల కొన్ని సంతోష్ వాళ్ళ అమ్మ శశికళ. ఓకే. ఆమె ట్రాప్లో శోభ ఉంటుంది, శోభమ్మ. ఓకే. అక్కడ వాళ్ళు ఎట్లా అంటే ఇక్కడ అట్లా రన్ అవుతుంటుంది. సరే మ్యామ్, ఇక్కడ ఏంటంటే కన్న బిడ్డల మీదనే కుట్రలు చేస్తారా ఎవరైనా? తల్లి డౌట్, తల్లి కన్నబిడ్డ మీద కుట్ర చేయడం కాదండి. అంటే
ఇప్పుడు కొడుకుతో పాటు కూతురుకు ఇప్పుడు ప్రజలకు నచ్చినా పార్టీలు నచ్చినా నచ్చకపోయినా అది అడిగేది చెయ్యు అన్నట్టు. శోభమ్మకు తెలియకుండానే అయిందా లెటరు? నువ్వు రాయి తర్వాత చూసుకుందాం ఏమవుతుందని. రాయి ఏమైతుంది చూసుకుందామని కాదు, కవిత జైలు నుంచి వచ్చాక శోభమ్మ ఒక దగ్గర వాళ్ళ చూస్తూ నాకు తెలిసింది, ఒక మాట అందంట. ఏంటి అని, బీజేపీ వాళ్ళు రమ్మన్నప్పుడు వెళ్ళి ఉంటే ఈ పరిస్థితి రాకపోతుండే, పోతే ఏమైతుండే ఎవరి రాజకీయం వాళ్ళది అని. అచ్చా, ఓకే. కవిత గారు ఎవరితోటో అన్నప్పుడు కూతురుతోటి కూడా అని ఉంటుంది కదా, ఆ సపోర్టే కదా ఇంకా లెటర్ రాయడానికి. కానీ సొంత పార్టీని చంపుకొని అట్లా కన్న కూతురు వేరే దగ్గరికి పోతే అసలు ఎవరికైనా ఎట్లుంటుంది మ్యామ్? అంటే జనరల్లీ మరి ఎంత రిమోట్ ఎవరి చేతిలో ఉన్నా గింతగానం ఆడడం అయితే నేనైతే ఏడ చూడలేదు. అంటే కవిత గారు బీజేపీలకు పోయి ఉంటే అందరూ వాళ్ళు అంటారు కదా, కూతురే పోయింది అని అనరా? అంటారు కదా. ఎవరు అనుకుంటే మాకేంది, ఇక్కడ నా కొడుకు ఉండాలా, అక్కడ కూతురు ఉండాలి. ఎవరు ఏమనుకుంటే ప్రజలతో ఏం అవసరం ఆమెకు? ప్రజలతో పని లేదు కదా. ఇది మేము పుట్టించిన పార్టీ, మా పార్టీ అనేది అనుకుంటుంది. అట్లా ఇష్టం ఉన్న వాళ్ళు ఉండండి, కష్టంగా ఉన్న వాళ్ళు వెళ్ళిపోండి, నా పిల్లలు మాత్రం ఇద్దరు మంచిగా ఉండాలి, ఎక్కడున్నా ఏ పార్టీలో ఉన్నా. అది ఆమె పాలసీ. ఓకే, మరి ఎట్లా ఇప్పుడు? సరే దూతల్ని పంపించారు, ఫస్ట్ చర్చలు అయితే స్టార్ట్ అయినాయి, కానీ అదేం సఫలం కాలేదు అని అంటున్నారు. ఈమెమో బెట్టు దిగుతలేదు. నువ్వు దిగకు బిడ్డ అని చెప్పుంటారా ఏంది శోభమ్మ? అంతేనా? ఆమె చెప్పిందో చెప్పలేదో కానీ కవిత డిమాండ్స్కి, కవిత అనుకునే డిమాండ్స్కి ఆడ ఓకే కానట్టుంది. వెయిటింగ్లో పెట్టిండ్రు. సో వాళ్ళు ఇట్లా వెయిటింగ్లో పెట్టిండ్రు, నేను కూడా అట్లనే పెడతా అన్నట్టు నేను కేటీఆర్కి వచ్చిన నోటీస్కి ఒక ట్వీట్ పడేసింది. అవును, ఏం జరగనట్టు, అసలు ఏం కానట్టు, ఏదో సంథింగ్. అంతేనా? ఏం జరగనట్టు ఏం కానట్టు కాదు, జరిగిన చర్చల ప్రకారం తొందరపడకు, మాట్లాడదాము అనేసరికి సరే నేను కూడా ఇంతవరకే ట్వీట్ల వరకే ఉంటా, డైరెక్ట్ మీకు వచ్చి కలిసి మాట్లాడేది లేదు, ట్వీట్లతోటి నేను ఇట్లా సరిపుచ్చుతా అని మళ్ళా ప్రజలను ఓకే మభ్యపెట్టడానికి. అంతే. ఓకే, కవిత గారి మనస్తత్వం ఏందండి? అంటే మొండి రకమా, ఏదైనా అనుకుంటే సాధిస్తుంది అనే టైప్సేనా? యాక్చువల్లీ మా ఫ్యామిలీలో అందరం అదే టైప్ అండి. ఓకే, అందరం అదే టైపు. కాకపోతే పరిస్థితులకు అనుగుణంగా మెయింటైన్ చేసుకోవాలి. ఏదైతే ఏమైంది, నేను నాకు ఒక్కదానికి అన్నీ కావాలి, నాకే కావాలి అని అనుకోవడం కరెక్ట్ కాదు. మరీ ముఖ్యంగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇంటోళ్ళ మేట చేస్తే క్యాడర్కి ఏం మెసేజ్ పోతుంది, క్యాడర్ గందరగోళంలో పడుతుంది, పార్టీ ఉనికికే పార్టీ స్ట్రెంత్ అవ్వకుండా ఇబ్బంది అవుద్ది అనేది కొంచెం ఆలోచించుకోవాలి. ఓకే, ఇప్పుడు నాన్న ఉన్నారు లైవ్లో, నాన్న లేరు కదా, నాన్న ఉన్నారు కదా, ఉన్నప్పుడు ఎందుకు ఇంత తొందర? మరి కేసీఆర్ గారి ఆలోచన ఏంది? ఇంత మొండిగా బిహేవ్ చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసిండ్రా ఏంటి? తెగేదాకా లాగే పరిస్థితి వస్తుందని అనుకున్నారా? అంటే ఆయన కవిత జైలు నుంచి వచ్చాక చెప్పారంట, నీ పార్టీలో నీ పొజిషన్ నీకుంది, సైలెంట్గా ఉండు కొన్ని రోజులు, పార్టీని స్ట్రెంథన్ చేసుకుందాము అంటే ఇంకా ఎక్కడైనా కబడిపోతానో ఏమో అని. ఓకే, అంటే తను చెప్పి అడిగినరు, అంటే రాగానే అడిగినరా? తను అందరూ ఏం మాట్లాడుతుండ్రంటే మేము 5 నెలలు జైలు ఉంటే కూడా పెద్ద గొప్పగా పట్టించుకోలే, నా నాన్న చూడడానికి కూడా కనీసం రాలేదు అనేది ఒకటి ఉండిపోయింది, 5 నెలలు నన్ను జైల్లో ఉంచిండ్రు అనేది కూడా ఒకటి ఉండిపోయింది అనేది ఒక టాక్ మ్యామ్. నిజంగా 5 నెలలు ఉండాల్సిన పరిస్థితి ఉండేనా కవిత గారికి? ఎప్పుడో రావాల్సింది కదా. ఓ పెద్ద పెద్ద లాయర్లను పెట్టిండ్రు అన్నారు, వాదిస్తున్నారు అని అన్నారు, అయినా 5 నెలలు ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఓ ఏడ్చుకుంటూ ఆమె కొంత చెప్పకనే చెప్పింది అనుకోండి. ఒక టైంలో ఒక అడ్వకేట్ను ఆ కేసుకు అపాయింట్ చేసుకుందామంటే 50 కోట్లు ఇస్తామన్నా ఆ కేసు డీల్ చేయడానికి అడ్వకేట్స్ ముందుకు రాలేదు. ఓకే, ఇంకా
చాలా రోజులు ఉంది అని మీరు అంటున్నారు. 5 నెలలకే చాలా రోజులు అన్నారు. అంటే వాస్తవంగా ఒక ఆడపిల్ల జైల్లో ఉండడం ఒక రోజున ఒక సంవత్సరంతో సమానం ఉంటుంది. కానీ తన కేసులో చాలా ఎర్లీ బెయిల్ వచ్చింది అది. ఓహో. ఇప్పుడు మనం కనిబల్ని చూసాం, అవును. చాలామంది లీడర్స్ని చూసాం, అవును. 1 ఇయర్ ఎబోనే ఎవరికి కూడా బెయిల్ రాలేదు. ఇక్కడ వీళ్ళు చాలా గట్టి ఎఫర్ట్స్ పెట్టి కేటీఆర్, హరీష్ వీళ్ళు ఢిల్లీ చుట్టూ తిరిగి పెద్ద పెద్ద అడ్వకేట్స్ జడ్జిలను కలిసి వీళ్ళు బెయిల్ వచ్చే రకంగా సెట్ చేసిండ్రు. యా. కానీ మరి వెళ్ళింది ఎలాంటి కేసు? ఏ మొహం పెట్టుకొని కేసీఆర్ గారు తిహార్ జైలుకు వెళ్ళి కవితను ఇప్పుడు కూతురు మంచిదైనా చెడ్డదైనా జైల్లో ఉన్నది అని అంటే ఏ తండ్రికైనా బాధే ఉంటుంది. తనకి ఏమని వెళ్ళి జైలుకి వెళ్ళి చూస్తారు చెప్పండి? అంటే కన్న తండ్రికి ఆయనతో కొట్టుకోదా? ఆడబిడ్డ జైల్లో ఉంటే కూడా అది కూడా అంటే దాన్ని కూడా నామోషిగా ఫీల్ అయిందా? దొరతనం ఆడ కూడా కనిపించిందా? ఇట్లా కూడా వచ్చినాయి అది కదా. నామోషి దొరతనం కాదు. అవతల వాళ్ళు ఎన్ని యాంగిల్స్ అయినా మాట్లాడవచ్చు, ఎన్ని యాంగిల్స్ అయినా అనుకోవచ్చు. ఫేస్ చేసే వాళ్ళకు తెలుస్తుంది ఆ బాధ. ఎందుకంటే గవర్నమెంట్ పోయింది, ఈ రకరకాల నోటీసులు, రకరకాల ఇష్యూస్ మీద, వేరియస్ ఇష్యూస్ మీద నోటీస్ వస్తున్నాయి. ఈ ఈ కవిత జైలుకి వెళ్ళింది. మరి కేసీఆర్ అనుకోకుంటే, కేసీఆర్ పట్టించుకోకుంటే, కేటీఆర్కు హరీష్ ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళిండ్రు? కేసీఆర్ చెప్తేనే కదా వాళ్ళు వెళ్ళింది. అది అర్థం చేసుకోవాలి. కేసీఆర్ గారికి తెలియకుండా జరిగిందా మ్యామ్ స్కామ్? తెలియదండి, తెలియదు కదా. తెలియదు. ఓకే. అందుకేనా ఇప్పుడు కవిత గారిని గట్టిగా నువ్వు ఆగు, కొంచెం ఆగు, నువ్వు తొందరపడకు అని, పార్టీకి నష్టమైంది, నష్టం అవుతుంది కాబట్టి నువ్వు కామ్ డౌన్. మ్యామ్ అసలు కవిత గారి తెలంగాణ జాగృతి తరఫున ఆమె బతుకమ్మ పోతేనే బీఆర్ఎస్ క్యాడర్ అంతా కదిలిపోతుండే. ఇట్లాంటిది అసలు ఎవరు లేరు, ఎవరు కనిపిస్తలేరు ఆమె ఎంట. అదేనా అంటే జస్ట్ కేసీఆర్ గారు ఆగండి అంటే అది ఎవరైనా అది కన్న కూతురు కానీ కన్న కొడుకు కానీ అంతేనా? అట్లే ఉంటుందా? ఆగండి చెప్తారు కదా అండి. మరి పరిస్థితుల ప్రకారమే లీడరు మూమెంట్ ఉంటుంది కదా, అది అర్థం చేసుకోవాలి కదా. ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ దగ్గాలి, ఎక్కడ ఎక్కాలి అనేది కేసీఆర్ గారికి తెలుసు కదా. సో ఎప్పటి నుంచి అయితే జైలు నుంచి వచ్చినప్పటి నుంచి కూడా ఈ పోరు ఉందనమాట. నాకు ఇది సరిపోదు, నాకేదో ఇవ్వాలి అని తను స్టార్ట్ చేసినట్టు లెక్క, అంతేనా? జైలుకు వెళ్ళక ముందు నుండేనండి. ఓహో. వెళ్ళక ముందు నుంచే, సెకండ్ టైం గవర్నమెంట్ వచ్చినప్పటి నుండే అది జరుగుతుంది. గవర్నమెంట్ పోయాక కాదు, ఒక ముందు నుంచే జరుగుతుంది ఉంది. ఓకే. ఎందుకని అట్లా కవిత గారికి అంత నెగిటివ్ ఎందుకు వచ్చింది మ్యామ్? ఏ నెగిటివ్ అంటారు? అంటే తను ఓడిపోవడానికి రీజన్ ఏంటి? ఎంపీగా ఓడిపోవడానికి రీజన్ ఏంటి? లాస్ట్కి వస్తే ఎమ్మెల్సీగా అది కూడా ఏ హడావిడి, అసలు గెలిచినా కూడా గెలిచిండ్రు అన్నట్టుగానే అది కూడా ఏం హడావిడి చేయలేదు. ఎందుకట్లా? కవిత పిఎల్ కానీ, కవిత జాగృతిలో ఉన్న అందరూ కాదు, కొందరు ఆ టీంలో ఉన్న కొందరు వాళ్ళ వల్ల కవిత వాళ్ళని బ్లైండ్గా నమ్మింది. ఓకే. ఇప్పుడు ఎంతసేపు బయట వాళ్ళు కేసీఆర్కు ప్రజలతోటి యాక్సెసిబిలిటీ లేదు, లీడర్లకు లేదు అని అంటారు. అవును. అట్లాగే కవితకు కూడా వాళ్ళ జాగృతిలో, తెలంగాణ వైడ్గా జాగృతి ఉంది కదా, జాగృతి మెంబర్స్కి డైరెక్ట్ కవిత ఫోన్ మాట్లాడడానికి ఉండదు, కవిత ఇంటికి వెళ్తే కలుసుకోవడానికి ఉండదు. నిజామాబాద్ పిఎల్ కానీ, హైదరాబాద్ పిఎల్ కానీ వాళ్ళు ఓకే అనుకుంటేనే కవితకు ఫోన్ పోతుంది. వాళ్ళకు ఎవరైనా ఫోన్ చేసి ఏదైనా అవసరానికో, ఇన్విటేషన్ ఇవ్వడానికో, లేకుంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికో, జాగృతి వాళ్ళే కానివ్వండి, కమ్యూనిటీ వాళ్ళే కానివ్వండి, బంధువులే కానివ్వండి, ఎవరు ఈ పిఏలకు ఫోన్ చేస్తే 4-5 కోట్ల డీల్ అయితేనే ఫోన్ కల్పిస్తాం. ఈ రకంగా అన్నాక ఎట్లుంటుంది చెప్పండి? ఓకే. ఓన్లీ పైసా ఉంటేనే మాట్లాడు, లేకపోతే అసలు లేదుగా, అంతేనా? అంటే ఆ టైపే ఇక మూటకే మాట. బాబోయ్. నిజామాబాద్ పిఎల్ అంతే, హైదరాబాద్ పిఎల్ అంతే. ఓకే. మా విత్ ఇన్ ద ఫ్యామిలీ మెంబర్స్
ఫంక్షన్స్ అయితేనే మ్యారేజో ఏదో ఉంటే కూడా ఫస్ట్ కజిన్స్ కానివ్వండి, మా ఫాదర్ కజిన్స్ పిల్లలు కానీ ఎవరు వచ్చినా కవిత గేటు లోపలికి కూడా పోనీయరు పిఎల్. వచ్చిన వాళ్ళని ఫస్ట్ కిందికి మీదకి చూసి ఏ కార్లో వచ్చిందని చూసి అప్పుడు అడిగి మేము ఇస్తాంలేండి మేడంకు అని. ఓన్ కజిన్స్ వస్తే కూడా పైకి వెళ్ళడానికి ఉండదు. అమ్మో. ఆ ఓకే. రకంగా ఉంటే ఎట్లయితుంది, ఎట్లా గెలుస్తుంది చెప్పండి. సో గ్రౌండ్లో అది వెళ్ళిపోయింది. యాక్చువల్లీ మీరు చెప్తున్న ఏవైతే ఉన్నదో అది కనిపించింది గ్రౌండ్లో, అందుకనే కదా. అయినా సరే పాపం కేసీఆర్ గారు ట్రై చేసిరు కదా గెలిపియనీకి. అందరినీ పోయి కలిసిరు, చలో ఈసారికి గెలిపియండి ఏదో సంథింగ్ లేదు అయినా ఆయన స్థాయికి ఆయన ఒక మెట్టు దిగైనా తనతో పాటు తెలుగుదేశంలో పనిచేసిన తన Yes, స్నేహితుడు yes. మండవ వెంకటేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళి కూడా ఓడిపోతే బాగుండదు, కూతురు కంటే ఎక్కువ ఇట పార్టీ పరువు పోతుంది అని ఆయన దగ్గరికి వెళ్తే పాపం ఆయన కూడా కవిత గెలవడానికి చాలా కష్టపడ్డారు. అవును. కానీ ఆల్రెడీ అప్పటికే ఎంత నష్టం జరగాలనో అంత నష్టము, అంత అసంతృప్తి. నిజామాబాద్ ఓన్లీ ఒక టౌన్ అని కాదు, టోటల్ నిజామాబాద్ డిస్టిక్లో అసంతృప్తి అయిపోయింది కవిత మీద. అంటే తనే ఒక సీఎం లాగా వ్యవహరించింది అనేది కూడా ఒక టాక్ వచ్చింది మ్యామ్, నిజం చెప్పాలంటే కూడా. అవును. అంటే తండ్రి గారు ఒక పవర్ సెంటర్ అయితే మళ్ళీ తిను కూడా ఒక పవర్ సెంటర్ లాగా వ్యవహరించిండ్రు అనేది కూడా ఒక టాక్ వచ్చింది మ్యామ్. అదంతా కూడా మరి కేసీఆర్ గారికి కూడా తెలుసు కదా, ఎందుకని అప్పటి నుంచే కొంచెం కంట్రోల్ చేయనీకి అంటే ప్రయత్నం జరగలేదా అనేది ఒక. కొన్ని తెలిసినాయి ఆయనకు కవిత విషయంలో, కొన్ని తెలియలేదు. తెలిసినవి చాలా మటుకు ఆయన కంట్రోల్ చేసిండ్రు, మేనేజ్ చేసిండ్రు. ఆయన ఇక్కడ ఉండి కూడా కవితకు మొబైల్కి ఫోన్ చేసి నువ్వు ల్యాండ్ ఫోన్ నుంచి ఫోన్ చేయి, నువ్వు ఇమీడియట్గా హైదరాబాద్ వచ్చేసేయాలి అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే. సో ఒక నజర్ అయితే ఉండే, బిడ్డ మీద ఒక నజర్ అయితే ఉండే. ఓకే. సో తప్పనిసరి పరిస్థితుల్లో అన్నీ బేర్ చేస్తూ అంటే ఇప్పుడు నేను ఒక పొలిటీషియన్ని, మీరు ఒక జర్నలిస్ట్, మనమే యాక్చువల్గా బిజీగా ఉంటాం. ఒక సీఎం ఎంత బిజీగా ఉంటారండి యాక్చువల్గా. అవును. అట్లాంటి ఆయనకు ఇక ఇంటర్నల్ ఫ్యామిలీ బయట చూసుకోవడానికి సరిపోదు. ఇంటర్నల్ ఫ్యామిలీది నిమిషం వాచ్ చేయలేడు కదా. దానితో పాటు ఇక్కడ ఒక శకుని ఉన్నాడు కదా, మొత్తం వాడు ఏం రీచ్ అవ్వనియకపోయేది కదా కేసీఆర్ గారికి. ఉన్న మెయిన్ ప్రాబ్లమే వాడు అక్కడ. బిడ్డల కంటే ఎక్కువ ఆయనని ఎట్లా నమ్మిండు మ్యామ్, నాకు అర్థం కాదు. వాడు ఎప్పుడు ఉంటాడు కదండి, డే అండ్ నైట్. ఈ మొత్తం కవిత ఇంట్లో ఉంటుంది, హరీష్ ఇంట్లో ఉంటాడు, కేటీఆర్ ఆయన బిజీలో ఆయన ఉంటాడు, ప్రగతి భవన్లోనే ఉంటాడు. కానీ ఆయనకు 2-3 పోర్ట్ఫోలియోలు ఉన్నాయి కాబట్టి కేటీఆర్ బిజీలో కేటీఆర్ ఉంటాడు. వీడి పడే అది కదా, చెప్పులు తుడుచుడు, మంద బిల్లలు ఇచ్చుడు. నిజంగా మాట వరుసకు అట్లా అంటారేమో, రాజకీయ విమర్శనేమో అనుకున్నాను. నిజంగా అవి చూసిరా మ్యామ్ అట్లా అంటే నిజంగా అది జరుగుతుందా? చెప్పులు దూడ్చుడు, టాబ్లెట్ ఇచ్చుడు అంటే ఒక చెప్పులు దూడ్చుడు కూడానా? తూడుస్తాడు, అవసరమైతే చెప్పులు కూడా నాకుతాడు. నాకమంటే వాడు అనుకున్నది కావాలనుకున్నప్పుడు చెప్పులు నాకడానికి కూడా రెడీగా ఉంటాడు. అంత చెండాలుడు. మ్యామ్ ఫోన్ ట్యాపింగ్ అనేది మీకు తెలుసు కదా మ్యామ్, అది ఎంత పెద్ద చర్చ. అంటే మీరు చెప్పిన ఇప్పుడు ఇన్సిడెంట్ గుర్తొస్తే అంటే కవిత గారి ఫోన్ కూడా ట్యాప్ అయిందా ఏంటి? అయ్యి ఉండొచ్చు, అది కూడా కవిత కోపానికి ఒక రీజన్ అయ్యి ఉంటుంది. ఓకే. ఎందుకంటే సెల్ ఫోన్ నుంచి కాదు, నువ్వు ల్యాండ్ నుంచి నేనేం మీరే నాకంటే ముందు మీరే చెప్పారు అక్కడ ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదా అని. నిజంగా కూడా ఎవరి మీద ఎవరికి అక్కడ నమ్మకం లేదు. అంతా ఒక మూవీలో నటించినట్టు నటించుకుంటారు అంతే. అలాంటప్పుడు ఎవరి మీద ఒక ట్యాపింగ్ ఎందుకు పెట్టుకోరండి? ఎవరి దాళ్ళు ఎవరికి తెలియకుండా వాళ్ళది ఫోన్ ట్యాపింగ్ చేసారు అంతే కదా మ్యామ్. ఫ్యామిలీ మెంబర్సే ట్యాపింగ్ చేసారు. చేసుకుని ఉంటారు. కొన్ని అయితే మనకు తెలుస్తున్నాయి కదా, చూస్తున్నాం కదా, వీళ్ళ మీద వచ్చింది వాళ్ళ మీద వచ్చింది అని. స్పైలను పెట్టుకుంటారు, ట్యాపింగ్ కాకుండా ట్యాపింగ్ను కూడా నమ్ముకోకుండా స్పైలను కూడా పెట్టుకున్నారు. ఓకే. ఆ శకుని పని అదే. హరీష్ మీద స్పై, కేటీఆర్ మీద స్పై, కవిత మీద స్పై. ఎటు పోతున్నారు, ప్రైవేట్ ఫంక్షన్కి పోయినా, పార్టీ ఫంక్షన్స్కి పోయినా, ఎక్కడ పోయినా ఇమీడియట్ కార్ నెంబర్లతో సహా ఏ మనిషి పోయిండు, ఏమైంది, ఎన్ని సెకండ్లు ఉన్నాడు, ఎన్ని గంటలు ఉన్నాడు అనేది ఇమీడియట్గా డైరీలు రాసుకొని కేసీఆర్ గారి మొత్తం ఇంటికే చెప్పడం.
అట్లా ఉద్యమకారులు మంచి మంచి మేధావులు ఎంతమంది కేసీఆర్ గారికి దూరం అయినరు, ఎంతమంది కేసీఆర్ గారిని కలవలేకపోయినరు, అసలు ఎంతమంది ఎవరిని ఉద్యమ నాయకులు, ఎంతమంది అమరులైన కుటుంబాలు గద్దర్ గారు లాంటివే కలవకపోయినరు. నడి రోడ్డు మీద కూర్చుంటే అపాయింట్మెంట్ మీలాంటి ఇవ్వలేదు. ఏ మీడియా చూస్తుందో, ఏ ప్రజలు చూస్తుందో గద్దర్ గారిని గుర్తుపట్టని వాళ్ళు ఉంటారు దునియాలో ఎవరన్నా. అలాంటి ఆయన రోడ్డు మీద కూర్చుంటే ఎవరన్నా చూస్తే పరువు పోతుంది అని కూడా అనుకోకుండా ఆయన లోపలికి అలౌ చేయలేదు. ఆయన లోపలికి అలౌ చేస్తే ఆయన ఏం అడుగుతాడో, ఏమన్నా మణిమాణిక్యాలు అడుగుతాడా, ఏదో సామాజిక అంశాలు అడుగుతారు, వెళ్తారు. అట్లాంటి ఆయనకు టైం ఇవ్వడు. శకుని డీలింగ్స్ తోటి వచ్చేటోళ్ళకే ఇస్తాడు. ఇప్పుడు కజిన్స్కి కూడా ఎల్లో లేదు మ్యామ్. మరి కెమెరాల ముందట అసలు రాఖీ రోజు లేదంటే బతుకమ్మ రోజు అసలు వాళ్ళ కజిన్స్ వాళ్ళే కనిపిస్తారు కదా మేము, అదంతా నటనేనేనా ఇక మరి అక్కడ జరుగుతుందంతా? ఇప్పుడు సినిమాలలో నటించే వాళ్ళు బతకడానికి నటిస్తారు వాళ్ళు. ఇక్కడ వీళ్ళు నటనలో జీవిస్తారు ఇక్కడ. బాబోయ్, అది ఎందుకు ఓడిపోయింది మ్యామ్? అంటే ఇప్పుడు థర్డ్ టైం ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అనుకుంటున్నారు? కరప్షనా బాగా, అంటే ప్రజలకు అందుబాటులో లేకపోవడమా, ఏంటి రీజన్? ఈ కర్నూలు సావుకు 1,00,000 కారణాలు అన్నట్టు ఇది ఒక్కటి అని స్పెసిఫిక్గా లేదు, చాలా ఉన్నాయండి. ఈ ఈ శకుని గానికి ఒక కోటరీ ఉంటుంది. ఆ కోటరీ ప్లస్ పార్టీలో ఉన్న పెద్ద లీడర్స్ కానీ చిన్న లీడర్స్ కానీ కేసీఆర్ గారు యాక్సెస్ లేకపోవడం, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పుకుందామంటే హరీష్ ఏ టైంలో ఎక్కడ ఉంటాడో, కేటీఆర్ ఎక్కడ ఉంటాడో, కవిత ఎక్కడ ఉంటాడో ఎవరు దొరకరు. ఎవరికి చెప్పుకోవాలి పాలన వీళ్ళు నలుగురే నడిపిస్తుంటారు. ఈ వీడియో షాడోనేనా శకుని, ఎక్కడికి వెళ్ళాలి? మనం ఎన్నో చూసినాం. హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ లాంటిదే గేటు బయట ఉన్నాడు. ఎంతోమంది మంత్రులు బయటికి చెప్పలేక కక్కలేక ఒక్క ఈటల రాజేందర్ గారు చెప్పిండ్రు. కానీ అట్లా చెప్పలేని మంత్రులు ఎంతోమంది ఉన్నారు, కలవలేక ఇబ్బంది పడి. ఎంతోమంది ఐపీఎస్ ఐఏఎస్ బ్యూరోక్రాట్స్ వాళ్ళకు కావాలనుకున్నప్పుడు, వాళ్ళకు అవసరమైనప్పుడే, అవతలోడికి పిలుపు వచ్చినప్పుడే గేట్స్ ఓపెన్ అయ్యేది, ప్రగతి భవన్ గేట్స్. ఇక్కడ రాఖీ కూడా అంతే, అందులో భాగమే. ఓకే, కేటీఆర్ గారి మనస్తత్వం ఏందండి? అంటే ఎట్లా? యాక్చువల్గా ఆయనకు దోసుకోవాలి దాచుకోవాలని ఉండదా? ఓకే, అసలు ఉండదు. ఓకే, ఆయనకు ఒకటే ఏం కోరుకుంటారంటే నాకే పవర్ ఉండాలి, నాకు వచ్చి నాకు ఇంపార్టెంట్, అంతవరకు. అచ్చా, ఈ తినకు పవర్ కావాలి, కవిత గారికి కూడా పవర్ కావాలి. ఇక్కడ వచ్చిందా అసలు బాధ? వాటాలు వంచది. నో చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. కేసీఆర్ గారికి ఓన్లీ పవరే ఇంపార్టెంట్. ఓకే, తన ఈగో హర్ట్ అయితే పవరే ఇంపార్టెంట్ అనుకుంటారు. కవిత అట్లా కాదు, కవితకు అన్నీ కావాలి. ఓకే, మిగతా వాళ్ళన్నా కొంచెం ఒకటి మైనస్ అయినా ఒకటి మళ్ళీ ఇంకో దగ్గర కవర్ చేసుకుంటారు, అడ్జస్ట్ అవుతారు. ఇప్పుడు ఎవరితోని ఒక పెద్ద డౌట్ ఏంటంటే మ్యామ్, ఇప్పుడు కవిత వారి ఫ్యామిలీ వాళ్ళ ఫాదర్తో మాట్లాడతలేదు, ఓకే, వాళ్ళ మదర్తో కూడా మాట్లాడతలేరా? అంటే మన్మడు మొన్ననే అమెరికాలో మంచిగా ఆయన అయిపోయింది, గ్రాడ్యుయేషన్ తీసుకున్నాడు, వాళ్ళతో కూడా టచ్లో లేరా? వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది, ఫోన్ మాట్లాడుతుంది. ఓకే, ఫామ్ హౌస్కి వెళ్తే కూడా కేసీఆర్ గారితో మాట్లాడలేదు, కానీ వాళ్ళ అమ్మతో మాట్లాడుకుంటుంది కదా. ఇప్పుడు రీసెంట్లీ కూడా పోయేసి వచ్చిరా? పోలేగా, రీసెంట్ పోలేదు, జైలు నుండి వచ్చాక చెప్తున్నాను. ఓకే, ఎన్ని రోజుల నుంచి దూరం అయిపోయినారు మ్యామ్? అంటే ఫర్ అన్ ఇన్ఫర్మేషన్, వీళ్ళ ఫ్యామిలీ నుంచి డిఫరెన్స్ చాలా దూరం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఎప్పుడైతే లిక్కర్ స్కామ్లో కవిత పేరు బయటకు వచ్చిందో అప్పటి నుంచి అప్పుడు నుంచి కేసీఆర్ షాక్ అయిపోయినారు. తప్పదు లేదు, కవిత జైలుకి వెళ్ళే పరిస్థితి. ఇంకా ఆయనకు అదొక చాలా ఆయన లైఫ్లో ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అంటే అదే కదండి. అది మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు జరుగుతున్నది కూడా అనుకుంటా, అంతేగా? అసలు ఆయన ఫ్యామిలీ నుంచే వాళ్ళ ఫ్యామిలీ మెంబరే ఇట్లా చేస్తుందని ఊహించి కూడా ఉండరుగా. ఊహించి ఉండరు, ఆయన కట్టడి చేయలేకపోయినరు. నేను ఒక్కరినే ఉంటా, మీరు ఎవరు ఉండొద్దు, సైలెంట్గా ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండండి అని ఆయన కట్టడి చేసే పరిస్థితి లేకపోయింది. ఎందుకంటే అక్కడ రిమోట్ వేరే దగ్గర ఉంది కదా, ఆ రిమోట్ ఆపరేట్ చేసే శశికళ ట్రాప్లో శోభమ్మ ఉంటుంది కదా, అందుకని ఈయనది చెల్లుబాటు కాదన్నమాట.
సో టోటల్లీ రాంగ్ గైడెన్స్ ఉంది మీరు చెప్పిన దాని ప్రకారం. నేను అంతేనా? చెప్పిన దాని ప్రకారం ఇది కనిపిస్తుంది కదా మీకు, మ్మ్. మీకు కనిపిస్తుంది కదా. మ్మ్. ఏం ఉద్యమం చేసిండు, ఏ రోడ్డు మీద వంట వార్పు చేసిండు, ఏ రాస్తారో ఒకే చేసిండు, ఏం చేసిండు అని ఆ శకునగాడు రాజ్యసభ అయ్యిండండి. రాజ్యసభ అవ్వాలంటే ఎంత కష్టం. 10 ఏళ్ళ నుంచి నేను కాంగ్రెస్లో పనిచేస్తుంటే ఇంతవరకు నాకు ఎమ్మెల్యే ఎంపీ టికెట్ అడుగుతూ ఇవ్వలేదు. అపోజిషన్ పార్టీలో పనిచేస్తే తెలుస్తుంది. అట్లాంటిది ఏమీ చేయకుండా రాజ్యసభ తెచ్చుకున్నాడు. అదే ఉద్యమ జెండా మోసిన వాళ్ళకి ఇచ్చిండ్రా, మేధావులకు ఇచ్చిండ్రా, అమరులైన కుటుంబాలకు ఇచ్చిండ్రా. ఇక్కడ కేసీఆర్ గారు ఒక్కరు జీవితకాలం పార్టీ అధినేతగా ప్రభుత్వంలో సీఎంగా ఉంటే ప్రజలందరూ కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళు. కానీ ఉద్యమంలో పనిచేయని వాళ్ళు, ఉద్యమంలో మధ్యలో వచ్చిన వాళ్ళు, మందుబిల్లలు ఇచ్చిన వాళ్ళు అందరూ పదవులు కావాలి అనేసరికి మరి కేసీఆర్ గారు జెండా ఊటించినప్పుడు ఆ జెండా మోసిన వాళ్లకు ప్రభుత్వం వచ్చింది, పెద్ద ఆయన్నే ముఖ్యమంత్రి ఉన్నాడు, మనందరం ఆయనతో పాటు కలిసి పనిచేద్దాము అని అనుకొని ఈ నలుగురు పదవులు తీసుకోకుండా ఒక్కొక్క వర్గానికి, అమరులైన కుటుంబాలు ఉన్నారు 1200 మంది బలిదానం ఉంది విద్యార్థులది, ఆ కుటుంబాలకు, మన ఉద్యమానికి తోడ్పడ్డ మేధావులకు, కళాకారులకు, ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క సీటు వీళ్ళు ఇస్తే చరిత్రలు ఉండేదండి. ఫ్యామిలీ చెమట చుక్క ఓడ్చకుండా కూర్చున్న దగ్గర ఏసీలలో కూర్చొని ఈ శకునిగాడు రాజ్యసభ తీసుకున్నాడు. హరీష్ ఉద్యమంలో ముందు నుంచి ఉన్నాడు, కవిత కేటీఆర్ మధ్యలో వచ్చిండ్రు. ఇప్పుడు పార్టీ ఎదగాలే, ప్రజల్లో ఏ ఆకాంక్షల కోసమైతే మనం తెలంగాణ తెచ్చుకున్నామో ఆ తెలంగాణ వచ్చింది, కానీ ప్రజల ఆకాంక్ష నెరవేర్చుకోవాలి అనుకునే దిశగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన నీడలో వీళ్ళు పనిచేయాల్సింది ఉండే, పదవులు తీసుకోకుండా. నాకు ఇంకా ఆ పదవి కావాలి, ఈ పదవి కావాలి, అదే ఆరాటం, అదే పోరాటం. ఇది ఎంతవరకు కరెక్టు? నేను అక్కడ ఉన్నప్పుడు ఏ పదవి అడగలేదు, నేను ఏ టికెట్ అడగలేదు సౌమ్య గారు. అయినా నన్ను చాలా ఇబ్బంది చేసి బయటికి నెట్టేసినట్టు పంపించేసిండ్రు. వచ్చి నేను కాంగ్రెస్లో పని చేసుకుంటున్నాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే వేరే పార్టీల పని చేస్తే ఏ రకంగా ఉంటుంది, ఎంత టైం పడుతుంది అనేది వీళ్ళకి తెలియదు. ఎగ్జాక్ట్లీ 10 ఏళ్ళు అవుతుంది అయినా సరే యాజ్ ఎ కార్యకర్తగానే ఉన్నారు, కానీ ఇంకా కూడా మీకు ఏ పదవి కానీ ఏ టికెట్ కానీ ఇంకా కూడా ఎదురాలి. అంటే కార్యకర్తగా ఏం లేను, పార్టీ పదవులు ఉన్నాయి నాకు, కానీ నాకు ఇంతవరకు ఎమ్మెల్యే ఎంపీ టికెట్ రాలేదు. కానీ వీళ్ళకు పని చేసిన వాళ్ళకు, మధ్యలో వచ్చిన వాళ్ళకు, పని చేయని వాళ్ళకు కూడా రాజ్యసభలు వచ్చినాయి. అంటే ఎంత ఈజీగా ముందట ఒక స్వీట్ బాక్స్ ఉంటే స్వీట్ తీసుకొని తిన్నంత ఈజీగా వీళ్ళకి పదవులు వచ్చినాయి. అది ఎవరి దయ, ఎవరి పుణ్యం? తెలంగాణ ప్రజల దయ. అంతే కదా. అధికారం అక్కడ ప్రజలు ఓట్లేస్తేనే కదా మనకు అధికారం వచ్చేది. ఇవ్వడం కేసీఆర్ గారు ఇచ్చిన ఆ ప్రజలు పట్టం కట్టిన అధికారమే కదా అల్టిమేట్గా. ఆ ప్రజల గురించి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడైనా మనం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయినాం, పార్టీ జెండా మోసిన వాళ్ళకు న్యాయం చేయలేకపోయినాం అన్న సొయ్యి లేకుండా ఇంకా కూడా వీళ్ళదే ఆరాటం, ఇంకా ఆధిపత్య పోరాటం. కేసీఆర్ గారు ఎందుకు అసెంబ్లీకి వస్తలేరు, మొత్తం ఫామ్ హౌస్కే పరిమితమైనరు? ఎందుకట్లా? ఆయన మనస్తత్వం ఎందుకట్లా ఉంది? అంటే పవర్ ఉంటేనే బయటకు వస్తారు, లేకపోతే రారు అనేది. ఇది ఇప్పుడు కొత్త కాదండి. ఆయన సెంట్రల్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా పార్లమెంట్కి వెళ్ళకపోయేది. సెంట్రల్ మినిస్టర్ ఈక్వల్ టు సీఎం. ఆయన ఆ రోజుల్లోనే పార్లమెంట్కి వెళ్ళకపోయేది. ఓకే. సో ఆయన అంతే, ఆయన మనస్తత్వం అంతేనా? ఆయన మనస్తత్వం అంతే. అవసరమైనప్పుడు కూర్చున్న దగ్గర నుంచి చేస్తా, వెళ్ళాల్సి వచ్చినప్పుడు వెళ్తా, ఎప్పుడు ఎక్కడ ఎట్లా చేయాలి, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సిన కాడికి ఎట్లా వెళ్ళాలి అనేది ఆయనకు తెలుసు కాబట్టి నేను వెళ్తా అనేది ఆయన అనుకుంటారు. ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షన్ అది. ఇప్పుడు అనుకోనిది జరిగింది మ్యామ్. ఇప్పుడు కవిత గారి రూపంలో వచ్చింది. ముందే వాళ్ళు
ఆ కేసు ఈ కేసు అని అంటున్నారు, ఎవరు ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు ఫ్యామిలీలోనే వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎట్లా డీల్ చేస్తారు అని ఒకటి మ్యామ్, అంటే ఎవరో అంటే ఏమన్నా అనుకోవచ్చు, ఇప్పుడు కవిత గారి రూపంలోనే వస్తుందని తను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి సరే ఇప్పుడు బుజ్జగింపుల నుంచి స్టార్ట్ చేసిండు మ్యామ్. ఒకవేళ బుజ్జగింపులు జరగలేదు, తను మెట్టు దిగలేదు, ఏం జరగచ్చు అంటే బీజేపీ వైపు పోతుందా, అంటే అప్పుడు ఆల్రెడీ ఆఫర్ ఉండే కాబట్టి బీజేపీ వైపు పోతుందా, లేదంటే కొత్త పార్టీ పెడతారా, ఏం జరగవచ్చు? క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా అనేది కూడా చర్చ మ్యామ్, తీసుకుంటారా? సౌమ్య గారు, ఇలా చాలా అంశాలు ఉన్నాయి. బీజేపీకి ఆహ్వానించింది అప్పుడు పోతే అయిపోతూ ఉండే అని వాళ్ళ అమ్మ అనే వర్షన్ ఒకటి. బీజేపీ ఆహ్వానించకముందే కవిత బీజేపీకి వెళ్ళాలనుకుంది వాళ్ళ నాన్న సీఎం ఉన్నప్పుడే. అవునా? ఎందుకు? వై? అంటే ఫస్ట్ టర్మ్ గవర్నమెంట్ అయిపోయినాక ఎలక్షన్స్ టైంలో, ఇది నేను చెప్పేది 2018లో. ఓకే. సెకండ్ టైం గవర్నమెంట్ వస్తుందో రాదో, గవర్నమెంట్ వచ్చినా రాకున్నా నేను వస్తా, నాకు సెంట్రల్ మినిస్టర్ ఇవ్వండి అని మాట్లాడుకుంది కవిత. ఓకే. ఇది తెలుసా కేసీఆర్ గారికి? తర్వాత తెలిసిందా? నాకే తెలిసినప్పుడు కేసీఆర్ గారికి తెలియదండి. ఓకే, అదొకటి. సెకండ్, మరి అంత తొందర ఏమొచ్చింది, అంత వాళ్ళ గవర్నమెంట్ వస్తుందో రాదో అనే కాన్ఫిడెన్స్, రాదు అన్న కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చింది? పార్టీ రాని రాకపోని నా దారి నేను చూసుకుంటా అని ఆల్రెడీ డిసైడ్ అయిపోయినట్టే కదా. అవును. అదొకటి. సెకండ్, మరి మళ్ళీ గవర్నమెంట్ వచ్చినాక అయినా ఫస్ట్ టర్మ్లో ఒక్క మహిళ కూడా లేదు. మొన్న రాణి రుద్రమ్మ చెప్పిండ్రు నన్ను ఎట్లా అనగదొక్కింది అని. ఒక మహిళా మంత్రి లేదు. శంకరమ్మ లాంటి దానికి ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదు. మరి నా దారి నేను చూసుకుంటాను అనుకుంది, కానీ మరి సెకండ్ టర్మ్ గవర్నమెంట్ వస్తేనే ఇక్కడే ఉంటుంది కదా, వచ్చింది అనుకున్నట్టు. వచ్చినాక తను ఓడిపోయినా తన ఎమ్మెల్సీ తీసుకునే ముందు తీసుకోకుండా నేను నిజామాబాద్ ప్రజలకు సేవ చేస్తా, తెలంగాణ ప్రజలకు సేవ చేస్తాను అనుకొని ఆ ఎమ్మెల్సీని శంకరమ్మకి ఇప్పిస్తే ఈరోజు కవిత ఎక్కడ ఉండేది? ఓకే. ఒక్క క్షణం కూడా ఆలోచించిందా? అట్లా అట్లా మిస్టేక్స్ చేసుకుంటా పోయినరులే. అదే ఇప్పుడు పోయినరులే కాదు, ఇదంతా మీకు అందరికి కనిపించింది కదా అండి. మీకు అందరికి కనిపించింది కదా. సంతోష్కు రాజ్యసభ ఇస్తున్నప్పుడు ఎందుకు ఆపలేదు కవిత? ఆపలేదా? కేటీఆర్ ఆపాడు, కవిత ఆపలేదు కదా. అప్పుడు కవిత సంతోష్ ఒకటే కదండి, ఇప్పుడు పడట్లేదు. కానీ వాళ్ళిద్దరు ఒక టీం కదా అప్పుడు, ఇప్పుడు ఎవరి టీం వాళ్ళు. కానీ అసలు ఆ పవర్ ఎంజాయ్మెంట్లో అసలు పబ్లిక్ గుర్తొచ్చిండ్రా? పార్టీ క్యాడర్ గుర్తొచ్చిందా? ఇప్పుడు ఏం చేస్తారు మరి? కేసీఆర్ గారు ఏం చేయాలా? క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా? ఏం జరగచ్చు? అయితే ఇప్పుడు కవిత కూతురు కాబట్టి రాయబారం పంపిండ్రు. అది మరి శోభమ్మ బాధకో లేకుంటే పార్టీ నష్టపోతుంది అని కేటీఆర్ కేటీఆరో హరీషో వీళ్ళు అనుకోను, ఏదో ఒక రకంగా అయితే దూతలు వచ్చిండ్రు. మనం 2009 నుంచి చూద్దాం, ఎంతమంది పార్టీ నుంచి వెళ్ళిపోయినరు. వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు లేఖలు రాయలే. వెళ్ళిపోక ముందు రాయలే, ఎవరు అలిగేషన్ పెట్టలే. వెళ్ళిపోయినాక వాళ్ళకి ఏ విధంగా బాధ అయింది అని చెప్పిండ్రు. ఆల నరేంద్ర గారు పోయిరి, విజయశాంతి గారు పోయిరి, రవీంద్రనాయక్ పోయిరి, విజయరామారావు గారు పోయిరి, దిలీప్ కుమార్ పోయిరి, నేను ఓతి. మరి మాకందరికీ ఎందుకో బ్యాక్ టు పెవిలియన్ రమ్మని చెప్పలేదు? ఇంకా చాలామంది ఉన్నారు. నాకు ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్కి చెప్పాను. కేటీఆర్ మొన్న మాట్లాడాడు కదా, పార్టీ లైన్లో ఉండాలి, నాతో పాటు ఎవరికైనా ఇదే సూత్రం ఇదే అని అన్నాడు కదా. అవును. ఏం చెప్పకనే చెప్పిండ్రు ఆయన. మరి ఈటల రాజేందర్ గారు కూడా ఉన్నారు, మర్చిపోయాను. ఇట్లా చాలామంది ఉన్నారండి. మరి వాళ్ళందరికీ వాళ్ళు ఏమి ముందు ఏం డిమాండ్లు పెట్టలేదు. వాళ్ళు అన్నది ఒకటే, కలుస్తలేరు, మనం ఇచ్చిన హామీలో
మనము మళ్ళీ ఆ, మన ప్రభుత్వం రావాలంటే మనం చెప్పినవి నెరవేర్చాలను ఏదో మాట్లాడడానికి వాళ్ళందరూ వచ్చినారు. వాళ్ళకి యాక్సెసిబిలిటీ లేక వాళ్ళు ఇబ్బంది అయింది. టీ న్యూస్లో పనిచేసిన రాణి రుద్రమ్మ నుంచి మొదలు పెడితే ఇంతమంది, రాణి రుద్రమ్మ నుంచి రామారావు దాకా అయిపోయాయి. మరి వీళ్ళందరూ చేసిన తప్పులేంటి? వీళ్ళందరికీ వాళ్ళ పార్టీకి ఏం నష్టం వచ్చింది, ఏం కష్టం వచ్చింది? ఇప్పుడు ఓన్లీ కవితకి రాయబారం పంపినరు అంటే మీరు ఇదివరకు పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ఏం మెసేజ్ ఇది? ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు మీరు ఎడవస్తే ఏంది, ఎడదొస్తే మాకేంది? ఓన్లీ ఇక్కడ కుటుంబమే ఇంపార్టెంటా? అంతే కనిపిస్తుంది కదా. అది కేసీఆర్ గారు అనుకోరు అట్లా. కేసీఆర్ గారు అట్లా అనుకుంటే కవితనే ఫామ్ హౌస్కి పిలిపించుకొని మాట్లాడేది. ఇదంతా శశికళ, శోభ వీళ్ళు చేసేది ఇదంతా. అది ఆ గండ్రమోహన్ రావు ఎవరు అనుకున్నారు? శకున్ సంతోష్ బావకు బావ. అచ్చా, మళ్ళా ఓకే. మరి అంటే అది ఎట్లుంది చూడండి మీరు. ఆయనకు పవర్లు ఉన్నప్పుడు హైకోర్టులో ఏదో పెద్ద పోస్ట్ ఉండే గండ్రమోహన్ రావుకు. నెక్స్ట్ అసలు ఫ్యూచర్ ఏంది మ్యామ్? అసలు బీఆర్ఎస్ది ఏంది పరిస్థితి? అసలు కవిత గారు మరి నేను ఇంతకుముందు అడిగినట్టుగా ఇక కొత్త పార్టీ వైపు పోతుందా ఏంటి? అలా మీరు ఫస్టే చెప్పారు అనుకోండి, బుజ్జగించి ఇక ఏదో ఒకటి అమ్మ నీకు ఏదో ఒకటి ఇస్తతి అనే పరిస్థితి ఉన్నదా? లేకపోతే నిజంగానే ఆమె దారి ఆమె చూసుకుంటుందా? ఆమెకు అదే ఇష్టం ఉన్నదా? ఇప్పటికిప్పుడు కవితని పార్టీ ప్రెసిడెంటో ఏదో చేస్తే ఏది ఉండదు. అచ్చా, పార్టీ ప్రెసిడెంటే చేయాలి అంతేనా? ఇక పార్టీ ప్రెసిడెంట్ అంటే ఫ్యూచర్లో గవర్నమెంట్ వస్తే సీఎం అన్నట్టు కదండి. సరే, తనను పార్టీ ప్రెసిడెంట్ చేస్తారు మ్యామ్. నిజంగా క్యాడర్ ఆమె వెంట నడుస్తుందా? కేటీఆర్ గారు నడుస్తారా? హరీష్ రావు గారు వెంట నడుస్తారా? మీరు అన్నట్టుగా సంతోష్ రావు గారు వెంట నడుస్తారా? చేసిండ్రా అనుకోండి, ఆ అవసరం ఏంది ఇప్పుడు? నేను అడిగేది అది. వీళ్ళు నడుస్తారా నడవరా అనేది కాదు. ఆ అవసరం ఏంది? అక్కడ కేసీఆర్ గారు ఉన్నారు కదా. కేసీఆర్ గారి వల్లనే కదా ఇదంతా అయింది. తెలంగాణ గొట్లాడింది ఆయన. మరి ఇప్పటికిప్పుడు ఎందుకు తనకి ఏందా కోరిక ఏంది మరి? ఎందుకు అట్లుంది? ఎందుకు అట్లా ఉంది అంటే అట్లా ఉంది. నేనే ఫస్ట్ అవ్వాలి నాన్న తర్వాత అని. నాన్న తర్వాత అని అనుకోవాలి. కానీ నాన్న ఉన్నప్పుడే ఎందుకు? నానున్నాడు కదా. ఓకే, పార్టీ ప్రెసిడెంట్ చేస్తేనే ఉంటారు, లేదంటే ఆమె దారి ఆమె చూసుకుంటారు, అంతేనా మ్యామ్ మీరు చెప్పింది? పార్టీ ప్రెసిడెంట్ చేస్తేనే అని కాదండి, అట్లా ఉంటుంది ఇంటెన్షన్ అని Yeah. చెప్తున్నా. మెయిన్ Okay, ఇంటెన్షన్ అది. ఓకే. ఇప్పుడు నేను చెప్పడం కాదు సౌమ్య గారు, మొన్న మీటింగ్ తోటి మీరే చూసిండ్రు. అయినా అక్కడ ఒక కేటీఆర్ ఉంటేంది, బయట ఇంకా గ్రౌండ్లో కటౌట్లో అందరు ఉన్నారు. ఏమవుతుంది? ఆ బొమ్మలు లేకుంటే మునిగిపోయేదేముంది, ఏదయ్యేదేముంది? మరి అట్లంటే ఇప్పుడు ఓడిపోయింది కవిత, మరి కేటీఆర్ గెలిచిండు కదా, హరీష్ గెలిచిండు కదా, ప్రజలతోటి గెలుస్తూనే ఉన్నారు కదా, వాళ్ళు ఓడిపోవట్లేదు కదా. ప్రజలకు ప్రజలతోటి ఎవరున్నారు, ప్రజలు ఎవరిని రిసీవ్ చేసుకుంటున్నారు అని కేసీఆర్ గారు గమనిస్తున్నారు కదా. గమనించి పార్టీలో ఎవరికి ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకి ఇస్తున్నారు కదా. అది మనం అర్థం చేసుకోవాలి కదా. ఓకే, మొన్న మధ్యలో ఒక పెద్ద టాక్ నడిచింది, వాళ్ళు లీకో మరి ఏంటో తెలియదు, హరీష్ రావు గారిని బీజేపీ రమ్మంటోంది, ఆయన పార్టీ మారబోతున్నారు అనేది. ఆ తర్వాతనే కేసీఆర్ గారు పిలిపించుకొని మాట్లాడినని ఒకటి, ఎన్నడూ పోంది కేటీఆర్ గారు హరీష్ రావు ఇంటికి పోయినరు అనేది కూడా ఒక పెద్ద చర్చ. చర్చ ఏముంది, అది మీ మీడియాలోనే కనిపించింది కదా. కేటీఆర్ హరీష్ ఇంటికి వెళ్ళింది. ఇంకా బీజేపీ రమ్మంటుంది అని అంటే ఒక ఎఫిషియెంట్ లీడర్ ఉంటే ఎవరైనా రమ్మంటుంది. హరీష్ వస్తా అంటే కాంగ్రెస్ కూడా రమ్మంటుంది. వద్దని ఎవరు ఎందుకు అంటారండి? పోరా హరీష్ రావు గారు పార్టీ మారుతారా? నాకు తెలిసి ఆయన కేసీఆర్ గారు ఉన్నంతసేపు మారడు అని నమ్మకం నాకుంది. ఆయనకు బాధ ఉన్నా అసంతృప్తి ఉన్నా ఆయన ఓన్లీ ఫేస్ టు ఫేస్ కేసీఆర్ గారి ముందు మాట్లాడుకుంటాడు. కానీ ఇట్లా బహిరంగ ఎక్స్ప్రెస్ చేయలేదు కదా హరీష్ ఎప్పుడు. ఓకే, బాధ ఉంటే ఆయన ఏడ్చుకుంటాడు, చెప్పుకుంటాడు.
ఆ అవకాశం లేనప్పుడు కూడా కామ్గా పని చేసుకుంటాడు, వెళ్ళిపోతుంటాడు. ఇక్కడ మెయిన్గా అభద్రత ఎందుకు ఉంటుందంటే ఒకరి మీద ఒకరు స్పైలు ఉండేసరికి అంత అనుమానాలు, అపోహలు హ్మ్. అది నడుస్తుంది. అవినీతి ఆరోపణలు భయంకరంగా వచ్చినాయి మ్యామ్. జైలుకి పోతారు, ఇక రేపు పోతారు, ఎల్లుండి పోతారు అని మీ పార్టీ చెప్తుంది, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి. ఉట్టి మాటలే తప్పించి మీరు ఏం చేయరు, మంచిగా 50% మాట్లాడుకున్నారు, ఏ పర్సంటేజెస్ మాట్లాడుకున్నారు, పని చేసుకున్నారు కాబట్టి ఎవరు జైలుకి పోరు, ఎవరు దాళ్ళే ఉంటారు అనేది కూడా ఇంకో చర్చ మ్యామ్. మీరు చెప్పాలి నిజంగానే అట్లా జరుగుతుందా, లేకపోతే జైళ్ళకు పోతారు, ఎట్లాగా అవినీతి జరిగింది కాబట్టి చాలా మంది బీఆర్ఎస్ వాళ్ళే పోతారు అనేది కూడా మీ పార్టీ పెద్ద ఎత్తున చెప్తుంది. పోతారా జైలుకి? టీఆర్ఎస్ లీడర్లు, ఎమ్మెల్యేలు వాళ్ళకు వాళ్ళు వస్తాము అని అన్నారు, కానీ రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారికి చెప్పి రమ్మను అని ఎవరికి చెప్పట్లేదు. నిన్నటికి నిన్న కూడా ఢిల్లీలో కవిత ఇష్యూ చర్చకు వస్తే కూడా రాహుల్ గాంధీ గారు నో చెప్పిండ్రు. ఏం చర్చ వచ్చింది అంటే? డెఫినెట్గా అంటే ఈ కుటుంబము గురించి ఫోకస్ చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. కానీ మొన్నటి వరకు 10 సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి, డెఫినెట్గా రీజనల్ పార్టీ కాబట్టి పార్టీకి ఇప్పుడు కవిత ఓన్లీ ఫ్యామిలీ మెంబర్ కదా, పార్టీ లీడర్, ఎమ్మెల్సీ కూడా కదా. సో అక్కడ జరుగుతున్న పరిణామాలను ఏ పార్టీ అయినా వాచ్ చేస్తుంది, అదొక పార్ట్. ఓకే, అట్లా వాచ్ చేసిన దాంట్లో ఏంటి అని డిస్కషన్ వచ్చింది. కవిత కూడా పార్టీకి వస్తా అనే మెసేజ్ పంపిందంట. ఏంటి కాంగ్రెస్ పార్టీకి? అచ్చా, ఓకే, అది చర్చనే అనుకున్నాం. ఓకే, కాంగ్రెస్ పార్టీ అసలు కాంగ్రెస్ పార్టీలకు వస్తా అంటే తీసుకుంటారా? తీసుకుంటారా? తీసుకునేది అంటే రాహుల్ గాంధీ గారు ఎందుకు నో చెప్తారండి? నో చెప్పిండ్రా? నో చెప్పారంట, నాకున్న సోర్స్. అచ్చా, వస్తామన్నారు, నో చెప్పిండ్రు కూడా. నో చెప్పిండ్రు కూడా. ఎందుకు మీ పార్టీ వైపు ఎందుకు చూసింది మ్యామ్, బీజేపీ వైపు ఎందుకు చూడలేదు? ఇక్కడ కేంద్రంలో అధికారంలో ఉంది కదా. బీజేపీ జైల్లో పెట్టింది నాకు కోపం ఉంది కదా, అందుకని కాంగ్రెస్ వైపు చూసిందా? ఏమో మరి ఇంకా జైల్లో పెట్టిన పార్టీకి వెళ్ళలేను అనుకుందో ఏంటో మరి. ఇక్కడ మరి అప్పుడు తన ఎంపీగా ఉన్నప్పుడు ఉన్న పరిచయాలు ఏంటో తెలియదు. ఓకే, అమ్మో, బ్రేకింగ్ న్యూస్ల మీద బ్రేకింగ్ న్యూస్ మ్యామ్ ఇది. ఓహో, అచ్చా, ఇంత జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు లాస్ట్కి వస్తే అసలు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది ఇంతకీ? ఒకటి మ్యామ్, కవిత గారి ఇష్యూతోనైతే అసలు ఇక ఫ్యామిలీలో ఒకళ్ళు అసలు భయంకరంగా ఉంది అనేది అయితే బయటకు వచ్చేసింది. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది? ఒకటి, కవిత గారు కొత్త పార్టీ పెడతారా? 2, బీఆర్ఎస్ పరిస్థితి కేసీఆర్ గారు ఉన్నంతసేపు కేటీఆర్, హరీష్ వాళ్ళు ఆయన నాయకత్వంలో మంచిగా పనిచేసుకుంటారు. కవిత తన డిమాండ్లకు ఓకే అంటే తను కూడా పనిచేస్తుంది. వీళ్ళతో పాటు ప్రయారిటీ తనకు కావాలని కోరుకుంటుంది. వీళ్ళతో పాటు ప్రయారిటీ కావాలని కోరుకుంటుంది, అది జరగట్లేదు కాబట్టి ఇంకా వేరే డిమాండ్స్, ప్రాపర్టీ డిమాండ్స్ కూడా ఉండుండొచ్చు నాకు తెలిసి. అవన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ ముందే ఇప్పుడే అన్నీ మంచిగా ఉన్నప్పుడే సర్దుకుంటూ అయిపోద్ది, కవర్ సెట్ చేసుకుంటూ అయిపోద్ది. తర్వాత షర్మిల పరిస్థితి చూసినాం కదా మనం. నాకు తర్వాత ఫర్దర్గా అట్లాంటిది రావద్దు అనే దాంట్లో తను అడుగుతున్నట్టుంది. ఓకే, సో బుజ్జగింపులు సఫలమైతే తనకు ఏవేవైతే డిమాండ్స్ ఉన్నాయో అవి నెరవేరితే ఓకే, లేదంటే తను చూసుకుంటుంది, నో డౌట్. అంతేనే కదా మ్యామ్? అంతేగానా మేడం? ఏంది మీకు కనిపిస్తుంది కదా అండి, బయటకు వచ్చింది ఏంది, లెటర్లు ఉన్న అంశాలు ఏంటి, నేను రాయబారం ఏంటి. ఓకే, సో దాంతో కొత్త పార్టీ పెడితే మాత్రం అల్లకల్లోలమే కదా? ఏమల్లకల్లోలం ఉంటుందండి అందులో? తన పని తను చేసుకుంటూ పోతుందా? అలా అల్లకల్లోలంకి ఏముంటుంది? రేపు పొద్దున్న లేచి బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ సో కాల్డ్ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మరి ఒక రాజకీయ పార్టీని విమర్శించాలి కదా, విమర్శిస్తారా? అట్లా కవిత గారిని కూడా విమర్శిస్తారా? పెట్టినప్పుడు చూద్దాం. అప్పుడు మనం ఇప్పుడు ముందే ఊహించుకోవడం ఎందుకు? పెట్టినప్పుడు చూద్దాం. కానీ ఇక్కడ కేసీఆర్ గారి మీద కోపం ఉన్న వాళ్ళు, పదవులు అనుభవించిన వాళ్ళు కూడా కవితకు లేనిపోంది అన్ని చెప్పుకుంటూ డిస్టర్బ్ చేస్తున్నారు. అది జరుగుతుంది, ప్రస్తుతం అది జరుగుతుందా? ఓకే, జరుగుతుంది.
ఎందుకంటే కొన్ని నేను కొందరు పంపిస్తే కొన్ని చూశాను, కొన్ని డిబేట్స్. అందులో వాళ్ళు వ్యవహరించే విధానము, మళ్ళీ నాకు ఇంటర్నల్ సోర్స్ కూడా ఉంటుంది కాబట్టి. ఓకే, మీరు కూడా ఇప్పుడు బాధితురాలే కాబట్టి బీఆర్ఎస్లా మీకు కూడా కవిత గారు ఆహ్వానిస్తే పోతారా మీరు కవిత గారి దగ్గరికి పోతారా? విల్ యూ వర్క్ మ్యామ్? తెలంగాణ ఇచ్చిన జాతీయ పార్టీలో నేను ఉన్నానండి. నాతో పాటు నా కొడుకు ఎన్ఎస్యుఐ వైస్ ప్రెసిడెంట్. నేను ఎందుకు అక్క అని కూడా చూడకుండా తను పవర్ ఎంజాయ్ చేసింది. ఇక్కడ కాంగ్రెస్లో నన్ను అక్క అని ఆదరిస్తారు, అమ్మ అని పిలిచే వాళ్ళు ఉన్నారు. ఆ స్వేచ్ఛ, ఆ ఆప్యాయత ఇక్కడ ఉంది. పదవి రాలేదు, వస్తుంది, అది ఉంది. అక్కడ ఆప్యాయత లేదు. అందుకే ఈ పరిస్థితి వచ్చింది కదా. ఇంకా నేను ఇప్పుడు కవిత పార్టీ పెట్టుకుంటే నేను ఎందుకు పోతానండి? మీరు కేసీఆర్ దగ్గరికి పోతావా అని అడిగినా బాగుంటుంది, కానీ కవిత దగ్గరికి పోతావా అని అడగడం ఏంటి? నేను కాదండి, కుటుంబంలో ఉన్నవాళ్ళు లేకుంటే బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళే కవిత తోటి పోతారా? ఒకవేళ పెడితే చూద్దాం మనం. పోతారా? పోయే ఆస్కారం లేదా? ఎట్లా పోతారండి వాళ్ళు? కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటారు కదా. కేసీఆర్ లేకుంటే టీఆర్ఎస్ఏ లేదు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ అయిందనుకోండి. మై లాస్ట్ క్వశ్చన్ మ్యామ్, అందరూ జనరల్లీ బాగా టైమ్స్ మాట్లాడతారు ఏంటంటే కేసీఆర్ గారికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, కేసీఆర్ గారికి బాగాలేదు అని. ఇదంతా చూస్తుంటే నిజంగానే తనకి హెల్త్ ఇష్యూస్ ఏమైనా భయంకరంగా ఏమైనా హెల్త్ ఇష్యూ ఉందా అనేది ఇంకో చర్చ కూడా వస్తుంది మ్యామ్. తన హెల్త్ కండిషన్ ఏంటి? కేసీఆర్ గారి హెల్త్ కండిషన్ పర్ఫెక్ట్ ఉంది. ఓకే. ఈ వీళ్ళందరూ పెట్టే మానసిక హింసే ఆయనను వేధిస్తుంది. ఆయన హెల్త్ కండిషన్ మంచి లేదు అనే లీకులు ఇచ్చే ఆ లీకు వీరుడు ఆ శకునిగాడే. పవర్ ఉన్నప్పుడు మంచిగా ఎంజాయ్ చేసిండ్రు, ఆస్తులు ప్రాపర్టీస్ అన్నీ కూడబెట్టుకున్నారు. అది సరిపోదు అన్నట్టు ఇప్పుడు ఈ వీళ్ళు వ్యవహరించే విధానానికి ఆయన మానసిక క్షోభలు ఉన్నారు అంతే. అసలు తనకున్న హెల్త్ ఇష్యూస్ ఏంటి మ్యామ్? మామూలుగా కేసీఆర్ ఏం లేవంటుంటే మళ్ళీ హెల్త్ ఇష్యూస్ అంటారు ఏందండి? ఫిజికల్గా ఆయన ఫిట్ ఉంటే మిస్టేక్లో పడితే ఫ్రాక్చర్ అయ్యింది, అయినాక కూడా మంచిగానే మళ్ళీ ఆయన ప్రజల్లోకి వచ్చిండ్రు కదా, చూసిండ్రు కదా మీరు. మళ్ళీ హెల్త్ ఇష్యూస్ అని మీరు అంటారు. ఈ మెంటల్ ఇష్యూనే, ఆయనకు హెల్త్ ఇష్యూ ఏం లేదు. ఇక్కడున్న ఈ పవర్ కోసం, ఈ పవర్ పోరాటం, ఈ ఆధిపత్య పోరులో ఆయన నలిగిపోతున్నారు. ఏవో మ్యామ్, చైన్ స్మోకర్ అంటారు, భయంకరమైన డ్రింకర్ అని అంటారు, లివర్ చెడిపోయింది అంటారు, రకరకాలు వస్తాయి కదా అని అందుకే అడుగుతున్నాను మ్యామ్. అసలు నిజంగా ఏమైనా ఉందా, లేకపోతే మీరు అన్నట్టుగానే ఆయనకు సిగరెట్ తాగే అలవాటు ఉంది కానీ చైన్ స్మోకర్ ఏం కాదు. ఓకే. ఆయన డ్రింక్ కూడా లిమిటెడ్గానే తీసుకుంటారు. ఓకే. ఇవన్నీ ఫాల్స్ అలిగేషన్స్. ఓకే. ఆయన లివర్ చెడిపోయింది లేదు, అన్నీ చెడిపోతాయి. అంత మంచిగా ఎట్లుంటారండి? ఇప్పుడు వీళ్ళు పెట్టే మానసిక హింసతోటి ఆయన కుంగిపోతున్నారు అంతే. కుటుంబమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి? ఓకే. లాస్ట్లీ ఓవరాల్గా మ్యామ్, వాట్ యూ వాంట్ టు సే, అంటే మీకేమనిపిస్తుంది, ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనిపిస్తుంది మ్యామ్? ఐ క్లోజ్ హియర్. ఆయన టీడీపీ నుంచి సింగిల్గా వచ్చి గుండె ధైర్యంతో ఏదైతే అదైంది కొట్లాడతా అని ఒక ఎజెండాతోటి జెండా పుట్టించి నలుగురు సలహాలు తీసుకొని నలుగురిని కలుపుకొని బయట వాళ్ళను కుటుంబ సభ్యులను కలుపుకొని ఆయన ఒక అజెండా రూపకల్పన చేస్తే అప్పుడు కుటుంబ సభ్యులం కొందరం ఇక్కడ ఉన్న వాళ్ళం చేదోడు వాదోడు ఉన్నాం. అట్లా నడుస్తున్న టైంలో ఆయనకు అట్లా ఆ ఆలోచన లేకుంటే ఆయన ఫస్ట్ మీటింగుల్నే నాకు రాజకీయ వారసులు ఎవరు లేరు, నేను తెలంగాణ కాపలి కుక్కలాగా ఉంటా అని చెప్పిండ్రు కదా. అది సిన్సియర్గా చెప్పిందే, సిన్సియర్గా అజెండా స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ శశికళ అని, ఈ శశికళ, ఈ శకుని, ఈ టీం తోటి శోభమ్మ ట్రాప్లో పడిపోయి వీళ్ళందరూ ఎంటర్ అయ్యి
వీళ్ళు బై ప్రెషర్గా కేటీఆర్ కవిత ఇంట్రెస్ట్గా వచ్చింది, కానీ కేటీఆర్ ప్రెషర్ మీద వచ్చి పార్టీని అంతా మేము పుట్టించింది కదా, ఇంకో పార్టీ కాదు కదా, మా ఇంట్లో పార్టీ కదా అని వీళ్ళు క్యాప్చర్ చేసేసి ఓన్ చేసేసుకొని, అయినా కూడా వీళ్ళని కాన్సన్ట్రేట్ చేయకుండా తన కాజ్ ఏందో దాని మీద కేసీఆర్ గారు పోయినరు. ప్రజలందరూ కూడా సహకరించారు. సహకరిస్తే ఉద్యమం ఉవ్వెత్తున లేచిన ఉద్యమాన్ని చూసి సోనియా గాంధీ గారు గ్రహించి తెలంగాణ ఇచ్చిండ్రు. ఆ వచ్చిన తెలంగాణలో ఒక్క కేసీఆర్ గారి నాయకత్వం ఉంటుంటే ఆ ప్రజల ఆకాంక్షలు కానీ కేసీఆర్ గారు చెప్పిన వాగ్దానాలు కానీ నెరవేరుతుండే. కానీ ఆ పరిస్థితి లేకుండా అయిపోయి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి మీ అందరికీ బయట ప్రపంచానికి ఇప్పుడు కవిత లెటర్ రూపంలో బయటపడ్డది. కానీ అంతకుముందే గత 6 years నుంచే, 6 అనుకోండి, ఇంక 8 years అనుకోండి, అప్పటి నుంచే నీరు కప్పిన నిప్పులాగా ఉంది. ఆయన ఉండంగానే ఇది ఆస్తుల పంచాయతీ కంటే ముఖ్యంగా వారసత్వ పంచాయతీ కోసం ఒకరు పాదయాత్ర చేస్తూ అంటారు. ఆయన ఉన్నప్పుడు పార్టీ కోసం పాదయాత్ర చేస్తామన్నాడు, ఓకే. ఆయన ఉన్నప్పుడే ఓదార్పు యాత్రలు చేస్తామని డిసైడ్ అయిపోయింది. అంటే ఆయన ఉన్నప్పుడే రేపటి దినం ఎట్లుంటుందో ఓదార్పు యాత్రలు ఎట్లా చెయ్యాలి అని డిసైడ్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇది ఎంత బాధాకరమైన విషయం చెప్పండి సౌమ్య గారు. అదే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ వరకు పార్టీ జెండా మూసిన వాళ్ళు ఎవరు కూడా ఈ రకంగా ఆలోచించలేదు. కానీ ఇంటోళ్ళే ఈ రకంగా ఆలోచిస్తే ఇంక ఇప్పుడు ఇంతకంటే ఇక వేరే వర్డ్ లేదు. బాధాకరమైన విషయం ఇంకొకటి ఉండదు. కవిత గారికి ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఇంతకంటే మానసిక హింస కేసీఆర్ గారికి ఏముంటుంది చెప్పండి. కవిత గారికి యాజ్ ఎ సిస్టర్, సరే వినరో తర్వాత సంగతి, కానీ మీ మనసులో మాటనైతే కవిత ఇప్పుడు ఎవరు చెప్పినా ఎవరు సలహాలు ఇచ్చినా వినే స్టేజ్లో లేకుండా అయిపోయింది. కాకపోతే చరిత్రలో నిలిచిపోయేటట్టు ఒక కాజ్ మీద కేసీఆర్ గారు ముందుకొచ్చి సాధించిన దాన్ని కాపాడుకోకుండా ఈరోజు అన్నీ మనకే, ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం లేకపోయినా అన్ని పదవులు మనకే కావాలని అనుకోకుండా వెరీ క్లియర్గా మాకు అసలు పదవులు వద్దు, మాకు పదవులు అవసరం లేదు, ఇప్పటి నుంచి మేము పదవులు అడగము, ప్రజల కోసం పనిచేస్తాం, పార్టీ కోసం పనిచేస్తాము అని అంటే ప్రజలు వీళ్ళని నెత్తి మీద పెట్టుకుంటారు. కానీ అనే అంత గొప్ప గుణం లేదు, ఎవరికి లేదు. కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అని వీళ్ళు చూసుకోవాలి. మన లెటర్ల సామాజిక అంశాలు ఈరోజు నిన్నటికి ఈ రోజుల్నే ఎంత తేడా వచ్చింది. దూతలు వచ్చేసరికి మళ్ళా దయ్యాలు మంచిగా అయిపోయినరు, అన్నీ మంచిగా అయిపోయినాయి. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని గమనించుకోవాలి మనం. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. నిజంగానే ఇన్ని అంశాలు ఉన్నాయని అంటే రియల్లీ అంటే ఫ్యామిలీలో ఏం జరుగుతుంది, ఎవరు ఏంటి అనేది మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అందరికి అర్థమై ఉంటుంది. జస్ట్ నేను చెప్పింది పీనట్, ఇంకా లక్ష ఉన్నాయిలేండి. థ్యాంక్ యూ మ్యామ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి